ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, యమధర్మరాజు గారు చిల్లవడానికి ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్తే ఇక లెక్కలు లేవు. ఆ యమపాశానికి అస్సలు పని లేదు. భూమి మీద జనాలు తింగరి పనులు చేస్తున్న చావు అంచెల వరకు వెళ్తున్న చావు వచ్చి ఇలా అంటుంది, బాస్ ఈరోజు నాకు సెలవు అని. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో యమధర్మరాజు మీద కాకుండా కేవలం తమ అదృష్టం మీద డిపెండ్ అయ్యి ప్రాణాలతో బయటపడిన కొన్ని క్రేజీ సీన్స్ చూడబోతున్నాం. ఇందులో సస్పెన్స్ ఉంది, యాక్షన్ ఉంది, మరియు నవ్వుల సందడి ఫ్రీగా దొరుకుతుంది. సో ఇంకెందుకు లేట్, రండి చూసేద్దాం కెమెరాకు చిక్కిన అత్యంత అదృష్టవంతులని. అయితే ఈ వీడియోకి ఇంకో పార్ట్ కూడా వస్తుంది, రెడీగా ఉండండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ చైనీస్ వ్యక్తి తన పిల్లలకి ఫుడ్ వడ్డిస్తున్నాడు. కానీ ఆ విషయం ఆ ఇంటి పైకప్పుకు నచ్చలేదు. అది సడన్ గా అతని మీద పడి ఇలా అంటున్నట్లుంది, పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ తినిపించి వాళ్ళను ఫాస్ట్ గా చంపేద్దాం అనుకుంటున్నావా? అయితే నేనే నిన్ను సూపర్ ఫాస్ట్ గా పైకి పంపించేస్తా అని. కానీ అతను తన పిల్లలను తీసుకుని సేఫ్ గా తప్పించుకున్నాడు. ఈ తాతగారు చూడండి, పిల్లలు ఆడుకునే చెక్క బండితో ఎంజాయ్ చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఒక కారు వచ్చి గట్టిగా డాష్ ఇచ్చింది. తాతగారు ఏ బాదం పాలు తాగుతున్నారో గాని బాడీ గట్టిదే, లేదంటే ఆ దెబ్బకి బాడీ పార్ట్స్ అన్ని విడిపోయి విడివిడిగా ఇంటికి చేరుకునేవి. రోడ్డు మీద స్కేటింగ్ చేస్తున్న ఈ వ్యక్తి ఈ రోజు జస్ట్ లో మిస్ అయ్యాడు. లేదంటే ఈ రోజు యముడు ఇతడిని తన దున్నపోతు మీద కాదు, ఆ బ్లాక్ కార్ లో పికప్ చేసుకునేవాడు. రోడ్డు మలుపు ఏదైనా సరే ఎప్పుడు స్లోగానే తిప్పాలి కదా, లేదంటే బస్సు కిందో ట్రక్కు కిందో పడితే అందరి అదృష్టం ఇతనిలా ఉండదు. ఈ అంకుల్ యుఎస్ఏలో ఇమిగ్రేషన్ అధికారులకు దొరకకుండా సైలెంట్ గా వెళ్తున్నారు. అప్పుడే ఒక టైర్ ఫుల్ స్పీడ్ తో దూసుకు వచ్చింది. బహుశా దీన్ని పంపించింది డొనాల్డ్ ట్రంప్ ఏమో. నేరుగా టైర్ మీద కూర్చోబెట్టి తనను తన దగ్గరకు రప్పించుకుందాం అనుకున్నాడేమో. ఈ వ్యక్తి ఆఫీస్ బయట నిలబడి తీరిగ్గా ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. అప్పుడే ఒక కేబుల్ డ్రమ్ రోలర్ అద్దాన్ని పగలగొట్టుకుంటూ దూసుకు వచ్చింది. అదృష్టం బాగుండి బ్రతికిపోయాడు. పాపం ఆ షాక్ లో లోపలికి తొంగి చూస్తున్నాడు, ఇంకో డ్రమ్ ఏమైనా రావడం లేదు కదా అని. రైల్వే ట్రాక్ క్రాస్ చేస్తుంటే ఈ వ్యక్తి కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. పాపం మోకాళ్ల మీద పాకుతూ ఎలోగలాగా బయటపడదామని చూస్తున్నాడు. కానీ అతని వల్ల అవ్వడం లేదు. కానీ రైలు కూడా వేగంగా వస్తోంది. ఇక అది రైల్వే పోలీసుల గ్రేట్నెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ పోలీస్ తన ప్రాణాలని తెగించి అతన్ని కాపాడారు. లేదంటే ఆ ట్రైన్ అతడిని డైరెక్ట్ గా నరకానికి పార్సిల్ చేసేసేది. ఈ షేక్ గారు ఎందుకో చాలా ఫీల్ అవుతున్నారు. సరిగ్గా అప్పుడే పైనుంచి ఒక గ్లాస్ షీట్ అతని మీద పడింది. లక్ బాగుండి బ్రతికిపోయాడు. లేదంటే ఈ అద్దం పడింటే అతని బాడీ ముక్కలైపోయేది. మన దేశమైన ఫారిన్ అయినా రోడ్డు మీద జంతువుల ఆగడాలు కామన్ అయిపోయాయి. కార్ డ్రైవర్ లక్కీ కాబట్టి బ్రతికిపోయాడు. స్టైల్ గా టోపీ పెట్టుకుని కుక్కతో కలిసి వాకింగ్ కి వచ్చిన ఈ నవాబు గారు రైల్వే ట్రాక్ దాటుతూ తనను తాను పెద్ద హీరో అనుకుంటున్నాడు. ఇతని టైం బాగుండి బ్రతికిపోయాడు. లేదంటే ట్రైన్ కింద పడి ముక్కలు అయ్యేవాడు. ఈ స్కూటీ కుర్రాడు ఖచ్చితంగా రాజమౌళి గారి సినిమాల్లో స్టంట్ మాస్టర్ అయి ఉంటాడు. అందుకే అంత పక్కాగా స్కూటీని ఆపాడు. సేఫ్ ల్యాండింగ్ కూడా అయ్యాడు. ఈమె గేట్ తీయగానే అక్కడ ఒక పాము కనిపించింది. కానీ ఆ పాము ఈవిడిని చూడగానే వామో ఈమె చైనా ఆవిడలా ఉంది, ఇక్కడి నుంచి పారిపోవటమే బెటర్, లేదంటే మసాలాలు వేసి నన్ను ఫ్రై చేసుకుని తినేస్తుంది అని అక్కడి నుంచి భయపడి పారిపోయింది. ఈ లోకల్ సైంటిస్ట్ నీళ్లతో ఎగిరే రాకెట్ కనిపెడుతున్నాడు. ఈ రోజు బ్రతికిపోయాడు. కానీ లేదంటే ఆ రాకెట్ మీద కూర్చుని నేరుగా శనిగ్రహం రింగుల మీద ల్యాండ్ అయ్యేవాడు. ఇతను పర్వత ప్రాంతంలో సైక్లింగ్ చేస్తున్నాడు. కానీ అప్పుడే అతని ముందు యమధర్మరాజు గారి వెహికల్ దున్నపోతు ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆ దున్నపోతును చూసి సైకిల్ వాడు భయపడితే ఆ దున్నపోతు ఏమనుకుందంటే అడవిలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా నాయనా అని పారిపోయింది. అతను కూడా ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఇద్దరు అతి తెలివైన వాళ్ళు ఆ అమ్మాయి మీద ఆ చెట్టును పడేసేవారు. కానీ అదృష్టం చూడండి, ఆమె వెనకాలనే వస్తోంది. రాక్ క్లైంబింగ్ చేస్తున్న ఈ వ్యక్తి పట్టు జారగానే నేరుగా కింద ఉన్న అతని మీద పడ్డాడు. కింద ఉన్న వ్యక్తి యొక్క గ్రిప్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇద్దరు కలిసి పైకి ఎక్కే బదులు పర్మనెంట్ గా పైకే వెళ్లిపోయేవారు. ఈ వ్యక్తి గనక ఇంకొక సెకండ్ బయట ఉంటే ద్వాపర యుగం నాటి సుదర్శన చక్రం ఇతడిని నిలువుగా చీల్చేసేది. ఈ షేక్ గారు కూలిపోతున్న వంతెన మీద నిలబడి ఫుల్ బిల్డప్ ఇస్తున్నారు. చావుకి బతుక్కి మధ్య జస్ట్ గ్యాప్ మాత్రమే ఉంది. వంతెన దాటేశాడు, లేదంటే ఈ షేక్ బాడీ నీళ్ళలో షేక్ అవుతూ కొట్టుకుపోయేది.
పేపర్లు వేసి ఇంటికి వెళ్తున్న ఈ సైకిల్ వాడి వెనకాల ట్రక్ టైర్లు ప్రాణాలు తీయడానికి పరిగెత్తింది. అది చూస్తుంటే యమధర్మరాజు ఈ రోజు సెలవులో ఉన్నట్టున్నారు, లేదంటే అతను పక్కాగా పైకి వెళ్లేవాడు. ఈ అమ్మాయి ఫుల్ మేకప్ వేసుకుని తెల్లగా మెరిసిపోతోంది. సరిగ్గా అదే టైంలో సీలింగ్ ఊడిపోయి కింద పడిపోయింది. ఒక్క సెకండ్ అటు ఇటు అయినా ఆమె వేసుకున్న వైట్ మేకప్ కాస్త రెడ్ మేకప్ అయిపోయేది. లైఫ్ లో ఏది జరిగినా మన మంచికే. ఈ వీడియో చూడండి. ఈ వ్యక్తి స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ఈ చెత్తను ఎత్తడానికి వెనక్కి రాకపోయి ఉంటే పైనుంచి ఏసీ కంప్రెషర్ పడి అతని పని అక్కడే అయిపోయేది. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంటే ఈమెనే అయి ఉంటుంది. చూడండి ఆమె ఏం చేస్తోందో. అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడింది. ఈ కారు వాడు మరో కొంచెం స్పీడ్ పెంచి ఉంటే అతని లైఫ్ స్పీడ్ శాశ్వతంగా ఆగిపోయేది. టైం బాగోలేకపోతే చావు ఎక్కడి నుంచైనా రావచ్చు. పాపం ఈ అంకుల్ పోలీస్ సెలక్షన్స్ రన్నింగ్ లో ఒక్క మార్క్ తో మిస్ అయి ఉంటాడు. అందుకే ఈ రోజు అంత ఫాస్ట్ గా పరిగెత్తి తప్పించుకోగలిగారు, లేదంటే ఆ వెహికల్ రాడ్ అతనికి గుచ్చుకునేది. కొంతమంది బైక్ రైడర్స్ కి ఎంత తొందర అంటే పెద్ద వెహికల్స్ కి అసలు వాల్యూ ఇవ్వరు, ఎదుటివాడే ఆపుతాడ్లే అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లి గుద్దేశాడు. యమధర్మరాజు గారు తన దున్నపోతుకి గడ్డి పెడుతూ బిజీగా ఉన్నారు కాబట్టి బ్రతికిపోయాడు, లేదంటే సీన్ సీరియస్ అయ్యేది. ప్రపంచం ఛాలెంజెస్ తో కాదు, ఇలాంటి వెర్రి వెధవలతో ఇబ్బంది పడుతోంది. ఈ సైకిల్ వాడు ఈ యమధర్మరాజు కరుణ వల్ల బ్రతికిపోయాడు, లేదంటే అతని అడ్రస్ కూడా దొరికేది కాదు. ఈ వ్యక్తి కంటైనర్ లో బైక్ ని లోడ్ చేస్తున్నాడు, కానీ మిస్ఫైర్ అయింది. పైకి ఎక్కడానికి కింద పెట్టిన సపోర్ట్ జారినట్టు ఉంది. ఎక్కడ ఎక్కించాలో అక్కడ కాకుండా పక్కన ఎక్కించేశాడు. అదృష్టం అంటే ఏంటో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ జేసీబీ బకెట్ గనక అతని తలపై పడి ఉంటే సీన్ వేరేలా ఉండేది. మరణం ముందే ఉందని ఇతడికి తెలుసు, అయినా సరే రిస్క్ చేస్తున్నాడు. సైకిల్ టైర్ స్లిప్ అవ్వగానే నేరుగా లోయలోకి పడిపోయాడు. మరి ఇతను బయటికి వచ్చాడో లేదో తెలియదు, కానీ అతను మాత్రం అక్కడ సేఫ్ గానే ఉన్నాడు. ఈ లేడీ ట్రావెలింగ్ కి రెడీ అయింది, సామాన్లన్నీ లోడ్ చేసుకుంది. కానీ అప్పుడే వెనక నుంచి ఒక కార్ వచ్చి సామాన్లను ఆ బండిని రెండింటిని ఎగిరేసుకుపోయింది. అమెరికాలో ఎలన్ మస్క్ డ్రైవర్లెస్ కార్లను తయారు చేస్తుంటే ఇతను మాత్రం డ్రైవర్లెస్ ట్రాక్టర్ ని రోడ్డు మీద టెస్ట్ చేస్తున్నాడు. అతని లక్ బాగుంది, లేదంటే ఎదురుగా వచ్చే బండి ఇతన్ని తొక్కేసేది. కాంట్రాక్టర్స్ కట్టిన ఇల్లు కొంటే ఇలాగే ఉంటుంది, ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఎందుకంటే పైసల కోసం కొంతమంది ఇలా జనం ప్రాణాలతో ఆడుకుంటారు. రోడ్డు మీద స్కేటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఈ కుర్రాడికి అసలు ఐడియా లేదు, యమధర్మరాజు గారు కార్లో వచ్చి తన ప్రాణాలు తీసుకోబోతున్నారని. యముడు కార్లో సాంగ్ మార్చే గ్యాప్ లో ఇతను తప్పించుకున్నాడు. ఇంత జరిగిన బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ స్కేటింగ్ చేసుకుంటూనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నిజంగా అతని ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. రోడ్డు మీద రేసింగ్ చేస్తున్న కారు ముందుకి అకస్మాత్తుగా రాంగ్ రూట్ లో మరో కారు వచ్చింది. ఆ డ్రైవర్ షార్ప్ మైండ్ వల్ల ఇద్దరు బ్రతికిపోయారు, లేదంటే యమధర్మరాజు తన లీవ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చేది. ఫ్రెండ్స్, ఈ టుక్ టుక్ వాడు మార్కెట్ కి వెళ్తున్నాడు, కానీ అప్పుడే గుర్తొచ్చింది ఇంకా డబ్బులు ఇంకా లిస్ట్ ఇంట్లోనే మర్చిపోయా అని. ఇక టుక్ టుక్ ను వెనక్కి తిప్పబోతే అది కాస్త రివర్స్ లో వెళ్లి నీళ్ళలో పడిపోయింది. ఇక అతని పని గోవిందా. బకెట్ పట్టుకుని మొక్కలకు నీళ్లు పోస్తున్న ఈ వ్యక్తిని తీసుకువెళ్లడానికి యమధర్మరాజు ఒక టైర్ ని సూపర్ ఫాస్ట్ స్పీడ్ తో పంపారు, కానీ అతను జంప్ చేసి ప్రాణాలని కాపాడుకున్నాడు. బోల్తా పడిన ట్రక్ ను క్రేన్ తో లేపుతుంటే మధ్యలో ఒక తెలివి తక్కువ వ్యక్తి దూరాడు. అతని అదృష్టం వల్ల బ్రతికిపోయాడు, లేదంటే ఇతడిని బయటకు తీయడానికి ట్రక్కును మళ్లీ బోల్తా కొట్టించాల్సి వచ్చేది. ఈ ఫారిన్ బాబు సముద్రంలో ఈత కొడదామని వెళ్తే 3 షార్క్లు చుట్టుముట్టాయి. లక్కీగా బోటు ఎక్కేశాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఎంజాయ్ చేద్దామని వెళ్లి ఎండ్ అయిపోయేవాడు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.